సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఇంకా మొదటి 50 రోజులను అయితే విజయవంతంగా పూర్తి చేసుకుని 51వ రోజులోకి అయితే అడుగు పెట్టగా ఇంకా సినిమా 51వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే వసూలైతే చేస్తుంది. ఇంక సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే అదిరిపోయే రెస్పాన్స్ అయితే రాగా, అంతకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అని టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఇంక ఈ సినిమా మన టాలీవుడ్ లో అయితే ఇరా కుమ్మేస్తుంది. ఇంకా కలెక్షన్స్ డే బై డే చూసుకున్నట్టయితే ఇంకా సినిమా డే 1 చూసుకున్నట్టయితే 40 కోట్ల వరకు షేర్ అయితే అందుకోగా, ఇంకా డే 2 77 కోట్ల వరకు షేర్ అయితే అందుకుంది. ఇంకా డే 3 90 కోట్ల వరకు షేర్ అయితే అందుకుంది. ఇంకా డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే 120 కోట్ల వరకు షేర్ అయితే అందుకుంది. ఇంకా డే 5 బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకున్నట్టయితే 150 కోట్ల వరకు షేర్ అయితే అందుకుంది. ఇంకా సినిమా మొదటి 6 రోజుల కలెక్షన్స్ తో 200 కోట్ల షేర్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే 50వ రోజునైతే విజయవంతంగా ముగించుకుని 51వ రోజులోకి అయితే అడుగు పెట్టగా, ఇంకా సినిమా 51వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ అయితే చేస్తుంది. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్కలు చూసుకున్నట్టయితే ఇంకా డే 1 అయితే 45 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. మొదటి 2 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 5 రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 12 రోజుల్లోనే 250 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా సినిమా మొదటి 20 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ మార్క్ అయితే దాటేసింది. ఇంకా 51వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వస్తుందో చూడాలి. మరి మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే లాంగ్ రన్ ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి గైస్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.